వర్షాలతోటి జనజీవనం తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బందులకు గురైపోయింది. నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, ఆస్తి నష్టం జరిగింది. చిన్న చిన్న వాగులు, కుంటలు కూడా భారీ స్థాయిలో ఉప్పొంగడంతో కాలనీలు ఇళ్లకు ఇల్లే మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ, ప్రధానంగా ఏపీలోని కృష్ణా, ఏలూరు ప్రాంతాలు కంప్లీట్గా నీళ్ళల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇటు కృష్ణా పరివాహక ప్రాంతం, గోదావరికి పరివాహక ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో ప్రవాహాలు మొదలు పెట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యా సంస్థలన్నిటికీ సెలవు ప్రకటించారు. అత్యవసర విభాగాలు ఏవైతే ఒక విద్యా సంస్థలు మినహా మిగతా అన్ని సంస్థల్ని యథావిధిగా డ్యూటీ ఉంటుంది, వాళ్ళకు సెలవులు కూడా రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపబోతున్నట్టుగా బండి సంజయ్ గారు వివరాలు తెలియజేసిండు. సో నిన్న చాలామంది ఖమ్మం జిల్లా పాలేరులో చాలామంది, అంటే ఒక ఇంటి పైన ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఇంటి చుట్టూ నీళ్ళు రావడంతో వాళ్ళు దాదాపుగా ఇక ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇట్లా చాలామంది చనిపోయినారు. ఆ లెక్కలు, వివరాలు ఏంటి, ఏం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేది పత్రికలు ఏమేమి కవర్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ మార్నింగ్ చాలా విషాదంతో కూడినటువంటి ఇదిగో మున్నేరు వాగు ముంచెత్తడంతో జల దిగ్బంధంలో ఖమ్మం పట్టణం పరిస్థితి చూడండి ఎక్కడికి వచ్చిందో. ఒకప్పుడు కర్నూలు మునిగితే ఏ పరిస్థితిలో ఖమ్మం పరిస్థితి కూడా అది. నిన్న ఖమ్మం నుంచి నాకు ఈ మున్నేరు వాగు నుంచి ఇక్కడ నుంచి ఒక ఆయన మెసేజ్ పెట్టిండు, అన్న ఉదయం 9 గంటల నుంచి మేము సాయం కోసం ఎదురు చూస్తున్నామన్నా, ఎవరు రావట్లేదన్నా అని చెప్పారంటే నేనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అది ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ మెసేజ్. మున్నేరు వాగు ముంచెత్తడంతో జల దిగ్బంధంలో ఖమ్మం పట్టణం ఉంది. వాస్తవానికి మున్నేరు వాగు చూడండి మీరు, ఇది చిన్నగా పొంగేటువంటిది, అది భారీ స్థాయిలో బొంగుడుతోటి మొత్తం నీళ్లు పైకి వచ్చేసి మొత్తం పట్టణం నీళ్లు, ఇండ్లు, బట్టలు మొత్తం ఖమ్మం పట్టణం కనీవిని ఎరగని ఏది నష్టాన్ని చవిచూసింది. తీవ్ర ప్రభావం ఏర్పడ్డది జనజీవనం పైన ఈ మున్నేరు వాగు సృష్టించినటువంటి ఈ జలప్రలయం ఏదైతే ఉందో ఇందులో కొంత ఆస్తి నష్టంతో పాటు కొంత ఏది ప్రాణ నష్టం కూడా జరిగినట్టు కనిపిస్తూ ఉంది. విపరీతమైనటువంటి ఇప్పుడు ఖమ్మం వెనక భాగం నుంచి ఇట్లా వస్తూ ఉంటుంది ఈ మున్నేరు వాగు. అది చిన్నవాగే, మరి ఈ స్థాయిలో దానికి వరదలు వచ్చి పెరగడం అనేది ఊహించనటువంటి పరిణామంతో ఖమ్మం నిజంగా షాక్ గురైంది. ఒకప్పుడు కర్నూలు ఆ పరిస్థితిలో ఉండే, ఒకప్పుడు తుంగభద్ర బ్యాక్ వాటర్ తోటి మొత్తం కర్నూలే మునిగిపోతుండే, ఆ పరిస్థితి ఖమ్మం పరిస్థితికి వచ్చింది. సో ఇక మహబూబాబాద్ లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, ఇగో మహబూబాబాద్ లో రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయినాయి. వర్ష బీభత్సం, రాష్ట్రమంతా కుండపోత, పల్లెలు పట్టణాలు ఆగమాగం, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, స్తంభించిన జనజీవనం. మరో 3 రోజులు జోర్వాన, మున్నేరు ఉగ్రరూపం, ఖమ్మం అతలాకుతలం. జల దిగ్బంధంలో మానుకోట, ఉమ్మడి వరంగల్, నల్గొండ బిక్కు. 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం. ఉప్పొంగిన వాగులు, కట్టలు తెగిన కాల్వలు, కూలిన ఇండ్లు. హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు బంద్. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 45.7 సెంటీమీటర్ల వర్షపాతం. ఇక మన రెడ్ అలర్ట్ 29 దాటితేనే 45 సెంటీమీటర్లు దాటిందంటే ఇక చూసుకోండి. జేసీబీలో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న మహబూబాబాద్ జిల్లా రావిరాల గ్రామస్తులు. ఎటు చూసినా వాన, పోటెత్తుతున్న వరద, ఊర్లు చెరువులైనవి, పట్టణాలు ఆగమైనవి. అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా రాష్ట్రమంతా వాన ముంచెత్తింది. శనివారం మొదలైన వర్షం ఆదివారం దడ పుట్టించింది. 24 గంటల పాటు ఏకదాటిగా కురిసిన కుండపోత వాన ఎందరికో గుండెకోత మిగిల్చింది. వందలాది మందిని కట్టుబట్టలతో రోడ్డున పడేసింది. కొన్ని ఏరియాల్లోనైతే 40 ఏళ్లలో ఎన్నడూ పడనంత వాన కురిసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వాన, వరద బీభత్సం సృష్టించాయి. ఖమ్మంలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగుకు ఇరువైపులా కాలనీల్లోని జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జనగామ జిల్లాల్లో 25 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. ఇక 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డ్ అయింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీఎం రేవంత్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తా ఉన్నారు ఈ రైన్కి సంబంధించి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో సూచన చేశారు, అప్రమత్తంగా ఉండండి, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి. మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
ఆఫీసర్లు సెలవులు రద్దు చేసుకోవాలి, వర్షాలు వరదలపై సమీక్ష సీఎంకు ఫోన్ చేసిన ఆరా తీసిన ప్రధాని మోడీ 24 గంటలు అలర్ట్ గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంకా ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు నేడు సెలవు, జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పొంగులేటి. మిగతా జిల్లాల్లో కలెక్టర్లదే నిర్ణయం. పాలేరు ఘటనపై మంత్రి భావోద్వేగం, ఇయాల్టి పరీక్షలన్నీ వాయిదా, భారీ వర్షాలున్నందున వర్సిటీల నిర్ణయం అంటూ ఒక వాడుతుంటే ఇక దానికి జరిగినటువంటి నష్టం 18 మంది మృతి. మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన కారు, తండ్రి కూతురు మృతి, కూతురు అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని. పాలేరు వాగులో గల్లంతైన తల్లిదండ్రులు, కొడుకును కాపాడిన స్థానికులు. నారాయణపేట జిల్లాలో గోడ కూలి తల్లి బిడ్డ దుర్మరణం. గట్కేసర్లో కరెంటు షాక్తో ప్రిన్సిపల్ కన్నుమూత. సైంటిస్ట్ అశ్విని ఇక్కడ ఖమ్మం వరదలో కొట్టుకుపోతున్న వాహనాలంటూ ఇది జరిగిన విలయం అనుకోరాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో నిన్న వందే భారత్ స్లీపర్ రైళ్లు వస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లను 3 నెలల్లో అందుబాటులోకి తెస్తామని కేంద్రం వెల్లడించింది. 16 కోచ్లతో తయారు కానున్న ఈ రైళ్లలో టికెట్ రేట్లు రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా ఉంటాయని చెప్పిందట. మొత్తం మీద వందే భారత్ స్లీపర్ క్లాసుల్లో వస్తున్నాయంట. బెజవాడ గజగజ. ఏపీలోని బెజవాడలో 30 ఏళ్లలో కనీ విని ఎరగని రీతిలో భారీ వర్షం కురిసింది. ఇక శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం నాటికి ఉగ్రరూపం దాల్చింది. సిటీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 29 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. చూసుకో, మొత్తం విజయవాడ మొత్తం గజగజ వణికింది. ఇంద్రకీలాద్రి దగ్గర కూడా అక్కడ కొండ చర్యలు విడిపడి 6 మనకి పక్కన విజువల్స్ కూడా చూడొచ్చు. ఎంత భారీ స్థాయిలో వర్షాలు నమోదైపోయినాయి, ఏం జరిగింది అనేది. ప్రజలు కూడా స్తంభాలపైకి ఎక్కి బతకాల్సినటువంటి పరిస్థితి భారీ వర్షాలతోటి వస్తూ ఉంది. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీ ఏరియాలో రాత్రి వరకు పరిస్థితి ఎట్లా ఉంది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియదండి. మీ ఏ ఊరు, ఆ ఊర్లో ఏం జరిగింది, ఒకవేళ మీ ఊర్లో జరిగినటువంటి సంఘటన మాకు వీడియో రూపంలో పంపాలనుకుంటే నెంబర్ మినిమైజ్ చేయన్నా. మీ ఊర్లో జరిగినటువంటి ఈ వర్షానికి సంబంధించినటువంటి ఘటన మీ ఊరిది ఏదైనా ఉంటే మాకు పంపించాలనుకుంటే మటుకి ఈ నెంబర్కి పంపించండి. 9866001612 ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి. వర్షాలకు సంబంధించి వర్షాలు లేదంటే మీ గ్రామ సమస్యలు ఏమనుంటే 9866001612 నెంబర్కు వాట్సాప్లో పంపించండి మిత్రులారా. రైట్గా ఎల్బీ నగర్ లింగోజిగూడలో కుండపోత వర్షం అన్న దిక్కు తోచని పరిస్థితి, మీరు మాకు సహాయం చేయాలని చెప్తున్నారు. సంగం కామారెడ్డి మునిగిపోయిందన్న. సగం కామారెడ్డి అన్న, నిర్మల్ డిస్టిక్ కుంటాల మండల్ ఫుల్ వర్షం పడుతుంది. వరంగల్ డిస్టిక్ ఫుల్ రెయిన్ పడుతూ ఉంది. మా విలేజ్లో చెరువు కాదు కదా, కుంటలు కూడా నిండలేదు. అయ్యో, ఇదే కొన్ని దగ్గర మరి అట్లా అవునా, కొంతవరకు అట్లా. భూమి లేని వారి పరిస్థితి ఏంది? భూపాలపల్లి పొల్లు కొట్టిందన్న, ఇప్పుడు కూడా పడుతుందన్న. భూపాలపల్లి ఇప్పుడు కూడా పడుతుందట అన్న. మాది వరంగల్ అన్న ఫుల్ వాన, నేను పుట్టినప్పటి నుండి లేదన్నా. అంత ఎక్కువ వచ్చింది. ఓకే, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రవీణ్, ఫేక్ ఐడి కాదు ఇదే. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ర్యాయ్ మీడియా పిఆర్టీ ఈ గవర్నమెంట్ ఊరంతా వచ్చి వానలతో పని ఉన్నది. అది జగిత్యాలలో కూడా భారీ వర్షం. కరువు ప్రాంతంగా పేరున్న జనగాంలో ఇంట్లోకి వెళ్ళాడు, మళ్ళా ఇంట్లోకి వెళ్ళలేదు. పెళ్లి పిల్లగారు లింగోజిగూడలోని అధికారి నగర్లో 32 ఇళ్లకు నీళ్లు బాగా వచ్చి ఉన్నాయి. ఈ పెళ్లి పిల్లి ఏంది ఏదో మరి అన్న. ఖమ్మంలో ఖైద్ర కావాలి. మా దగ్గర సాగర్ కాలువ గండిపడ్డది. కేసీఆర్ రంది పడుతుండు మల్లన్న. అన్న మాది బచ్చన్నపేట, వర్షం పడడం సంతోషంగా ఉందన్న.
మీరు పంపేటువంటి విజువల్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మేము ఇచ్చినటువంటి నెంబర్కి మీ గ్రామం మీ పక్కకు స్క్రీన్లో కూడా వాటిని మీకు ఎప్పటికప్పుడు అందించాం. ఫోన్లు చేయకండి, వాట్సాప్ చేయరు చాలు. ఫోన్లు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఫోన్లు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి దయచేసి, అలాగే షేర్ కూడా చేయండి మీ గ్రూపుల్లో. ఇక సీఎంఆర్ఎఫ్ స్కామ్ కేసులో ఇద్దరు అరెస్టు. ముఖ్యమంత్రి సహాయ నిధి స్కామ్ కేసులో సిఐడి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారట. ఆ ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు, దొంగ నకిలీ బిల్లులు సృష్టించి ఆ బిల్లులతోని సీఎంఆర్ఎఫ్ అప్లై చేసి పైసలు కొట్టుడు పెట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఖతం చేసినట్టు పైసలు. అప్పుడు ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్. కృష్ణా బేసిన్ కు పోటెత్తుతున్న వరద. అలుగుపోస్తున్న ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్. జూరాలకు భీమా నారాయణపూర్ నుంచి భారీగా ఇన్ఫ్లో. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షల క్యూసెక్ల ఫ్లడ్. నాగార్జున సాగర్ కు అంతే మొత్తంలో వరద. 5.73 లక్షల క్యూసెక్కులు విడుదల. గోదావరి బేసిన్ లోను క్రమంగా పెరుగుతున్న వరదలు. శ్రీరామ్ సాగర్ కు 37,000 క్యూసెక్ల వరద. ఎల్లంపల్లికి 1.37 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తా ఉందట. ఇగో అలుగుపోస్తున్న ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇరిగేషన్ శాఖ అప్రమత్తమైంది. ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్ ప్రకటించింది. కృష్ణా బేసిన్ తో పాటు గోదావరి బేసిన్లోనూ భారీ వర్షాల దాటికి ప్రాజెక్టులకు వరద పోటెత్తున్నది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలర్ట్ చేశారు. ప్రాజెక్టుల వద్ద ఏ స్థాయి నుంచి సి స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక మీడియం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కట్టలు బ్రీచ్ అయ్యే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద మరింత పెరిగింది. దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరకు వరద ప్రవాహాలు నమోదవుతున్నాయి. వచ్చిన వరదను వచ్చినట్టే అధికారులు దిగువకు వదులుతున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో ఆయా ప్రాజెక్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. మొత్తం ప్రాజెక్టులన్నీ మళ్ళా నిండుకుండలైనవి, ఫ్లో ఎక్కువ అయిపోతా ఉంది, కిందికి వదలాల్సిన పరిస్థితి. ఇక పంట నష్టం. 5 లక్షల ఎకరాల్లో పత్తి, మిరప, వరి, మక్కకు నష్టం. చెరువులను తలపిస్తున్న పొలాలు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 4 లక్షల ఎకరాలు మునక. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల పత్తి పంటపై ప్రభావం. సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాలపై ఎఫెక్టు. వర్షాలు తగ్గగానే సర్వేకు సిద్ధమవుతున్న వ్యవసాయ శాఖ. 4 లక్షల ఎకరాల పంట దెబ్బతిన్నదట ఖమ్మం జిల్లాలో. ఇక షబాజ్ పోలీస్. వరదల్లో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడిన పోలీసులు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు. రోడ్లపై చెట్ల తొలగింపు, ట్రాఫిక్ మళ్లింపు. శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి. లా అండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడంలోనూ ముందున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 2 రోజులుగా నిద్రాహారాలు మాని సహాయక చర్యలు తలాములంకలయ్యారు. వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు వంతెనలు, కల్వర్టులు వద్ద బారికేడ్లు పెట్టి పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో వరదలో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడారు. పలు చోట్ల వాగుల్లో కొట్టుకుపోయిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరదలు ముంచెత్తిన గ్రామాలు, కాలనీల్లో రెస్క్యూ చేపట్టి చిన్నారులు, వృద్ధులను సురక్షితంగా బయటకు తీసుకొస్తా ఉన్నారు. ఇక ఇట్లా నిన్న అంటే కొట్టుకోబోతుంటే తీసుకొచ్చి కాపాడింది. కాదు నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే. అవునవును, ఆయన కూడా ఈత కొట్టిండు. అనిరుద్ రెడ్డి నిన్న అక్కడ కొట్టుకోపోతున్నాడు అసలు. యాక్చువల్గా చాలా డేంజర్ ఉన్నది. వీళ్ళు కూడా డేంజర్లో ఉన్నారు. అయినా కానీ అది పట్టుకొని జస్ట్ అటు ఇటు అయితే మొత్తం పడిపోతారు. కాపాడినరు. తీసుకొచ్చి లోపలేస్తారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఇది. నాగర్ కర్నూలు జిల్లా నగనూరు వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుంటే తీసుకొచ్చి పోలీసులు ఇంకా పైకి రాలేగా వచ్చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చి లోపలేస్తారు. అట్లా కొడుకు బయట జస్ట్ అయితే ఇక కథమే, కొట్టుకుపోవడమే. ఇక్కడ ఈయన కూడా ఎవరు, అనిరుద్ రెడ్డి ఈత కొట్టేది. వాగులో ఈత కొట్టిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అట. నిన్న ఈత పడ్డాడు వాగులో.
ఈయన మునిగట్టు పోయిండు. అక్కడ పబ్లిక్ ఉన్నారు, వాళ్ళని కాపాడుతాం. కాపాడుతాం కాదులే కానీ వాళ్ళ దగ్గరికి పోతే జర భరోసా ఎట్లే వాళ్ళు జాలర్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఇక సరే గదే ఈతగాడే ఉన్నాడు. శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి దిగిరు పోలీసులు. ఇక సునీతను తీసుకొచ్చేందుకు మరో స్పేస్ క్రాఫ్ట్ 2 ఖాళీ సీట్లతో అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ డ్రాగన్ 24వ ప్రయోగం 2025 ఫిబ్రవరిలో తిరిగి ప్రయాణం కావస్తుందట. ఇక ఆమె వారం 10 రోజుల కనిపోయి అదే ఉన్నది. 24వ తారీఖు ప్రయోగం చేసి 2025 ఫిబ్రవరిలో తిరుగు ప్రయాణం అవుతుందట. మళ్ళా బెట్టింగ్ ట్రెండింగ్ కు కుటుంబం బలి అయిపోయింది. భార్య 2 పిల్లలను చంపి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. 20 లక్షలకు పైగా నష్టం రావడంతో సతమతం. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో. హైదరాబాద్ లో ఘటన, మృతులది మంచిర్యాల. భార్య బెట్టింగ్ చాలా మంది బెట్టింగ్ ఇదంతా. 3 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య, భర్త అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులతో మనోవేదన. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఘటన జరిగింది. అనారోగ్యం వస్తే ఆత్మహత్య చేసుకుంటుందంటే గవర్నమెంట్ కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి. అది గట్టిగా ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. వైభవంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం. తరలి వచ్చిన తారాలోకం. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, కమల్ హాసన్, వెంకటేష్, శివరాజ్ కుమార్ తర్వాత తదితరులు. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. వైభవంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం అంటే 50 ఏళ్ళు పూర్తయిందట ఆయన సినిమాలలోకి వచ్చి. ఇది మంచిగా ఉన్నది. మరి జల దిగ్బంధం జరుగుతుంటే ఎమ్మెల్యే గారు ఇట్లా జల దిగ్బంధం. రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా దంచి కొట్టిన వాన. ఖమ్మం అతలాకుతలం. 23 చోట్ల 25 సెంటీమీటర్లకు పైగా వర్షం. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, చిన్నగూడూరులో అత్యధికంగా 45 సెంటీమీటర్లు. వర్షం దెబ్బకు అతలాకుతలమైన జనజీవనం. 15 మందికి పైగా మృతి, పలువురి గల్లంతు. వేలాది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. నేడు రేపు కొన్ని జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు. పెదవాకు మళ్లీ గండి తెగిన 220 చెరువులు తెగిపోయినాయట. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఒకటే వర్షం. రాష్ట్రం మొత్తం మీద ఆదివారం వర్షం కురవని మండలం ఒక్కటి కూడా లేదు. నిలిచి కురుస్తున్న భారీ అతి భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కాలువలకు గండ్లు పడ్డాయి. చెరువులు అలుగులు పారాయి. చెక్ డ్యాంలు, జలాశయాలు మత్తడి దుంకాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ఊర్లన్నీ ఏర్లయ్యాయి. వాగులు పొంగి పొర్లి దారులను ముంచెత్తడంతో చాలా గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హైదరాబాద్, విజయవాడ మధ్య ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల్లో కొట్టుకపోయి వాన నీటి గుంతల్లో పడి 15 మందికి పైగా చనిపోయారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ప్రాణాలు అరచేత పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న వారు ఎందరో. వర్షాల దెబ్బకి తెలుగు రాష్ట్రాల్లో 80కి పైగా రైళ్లు, పూర్తిగా 5 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. 49 రైళ్లను దారి మళ్లించారు. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయట. మళ్ళా జాగ్రత్తగా ఉంటుంది. చూడాలి. డేంజర్ లో ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ సర్క్యులర్ కూడా జారీ చేసిండు. తీన్మార్ మల్లన్న టీం సభ్యులంతా సహాయక చర్యల్లోకి దిగండి, సహాయక చర్యల్లో పాల్గొని చెప్పి చేయడం జరిగింది. ఆల్రెడీ అందరూ కూడా సామాజిక బాధ్యతలో భాగంగా. ఇక నేడు విద్యా సంస్థలకు సెలవు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం. జేఎన్టీయూ పరిధిలోని పలు పరీక్షల వాయిదా. సూర్యాపేట జిల్లా కోదాడలో వరద ప్రవాహంలో కొట్టుకొచ్చినాయట కార్లు. వరద ప్రవాహంలో కారు దొరుకుతున్నట్టు ఇప్పుడు దారుణం పరిస్థితి నిజంగా. శ్రీశైలానికి వరద పోటు. 5.2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. సాగర్ కు 4.2 లక్షలు. ప్రకాశం బ్యారేజ్ కి 10 లక్షల క్యూసెక్లు వచ్చే ఛాన్స్ ఉందట. ప్రకాశం బ్యారేజ్ కి విజయవాడను ముంచేసిన బుడమేరు విలయవాడ అయిపోయిందట. విలయవాడ కృష్ణమ్మ మహోగ్రం 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సరికలో విలయవాడ అయిపోయిందట. బుడమేరు వాగు ముంచిందట. నైరుతిపై కుంభవృష్టి అంతే తప్ప ఇది క్లౌడ్ బరస్ట్ కాదు. ఆగస్టులో తీవ్ర ఎండలు. వేడెక్కిన సముద్రం నీటిని తాగేసిన వాయుగుండం. అది ఆ ఎండకు నీళ్ళు వెళ్ళిపోయినాయి పైకి. ఇప్పుడు అవి కొడుతుంది, వర్షం వస్తుంది. నైరుతిపై కుంభవృష్టి అంతే తప్ప ఇది క్లౌడ్ బరస్ట్ కాదు. ఆగస్టులో తీవ్ర ఎండలు, వేడెక్కిన సముద్రం నీటిని తాగేసిన వాయుగుండం. అది అవి వస్తున్నాయి ఇప్పుడు.
అధికారులు జాగ్రత్త, 24 గంటలు అప్రమత్తంగా ఉండండి, సెలవులో ఉన్నవారు రద్దు చేసుకుని రండి. వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశం. టెలికాన్ఫరెన్స్ మంత్రులకు సూచనలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు. వరద నీటిని ఒడిసి పట్టేలా చర్యలు. ఇంకా ఎక్కడ ఒడిసి పడతారు సార్, గీతలు అడగులుగా పడుతుంటే అంటే ఇవి నింపుతారట కొండపోచమ్మ తర్వాత మల్లన్న తాగిరి. వరద పరిస్థితులపై మోదీ ఆరా. సీఎం రేవంత్ కు ప్రధాని అమిత్ షా ఫోన్. హెలికాప్టర్లు పంపిస్తామని హామీ. అన్నింటికీ సిద్ధంగా ఉండండి. కలెక్టర్లతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి. రాబోయే 24 గంటలు జాగ్రత్త. కలెక్టర్లు ఎస్పీలతో వీసీలో పొంగులేటి. పీకల్లోతు నీటిలో ఖమ్మంలో నీట మునిగిన ఒక కాలనీ నుంచి సామాగ్రిని తీసుకొని వస్తున్న యువకులలో ఎంత మొత్తం కాలనీ మునిగిపోయినాయి. మహబూబాద్ లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్. కొట్టుకుపోయినాయి రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకుపోయినాయి. అవి కూడా ఉన్నాయి. ఉన్నాయా? సిద్ధంగా ఉన్నాయి. ఇదేగా ఏ రోజు వచ్చినాయి? నిన్ననా? నిన్న అంటే ఎస్టర్డే. కరెక్టే వస్తుంది. ఇదేగా ఇదేమో వాగు. ఇది వాగు ఇట్లా కూలిపోతుంటది. అందుకని ఇగో దగ్గరికి పోయి అక్కడ ఉండకండి. వాగుల దగ్గరికి పోయి ఉంటారు, ఇట్లా కూలిపోతాయి. చూడండి జస్ట్ అయితే వాళ్ళు కూడా పడతారు. ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది మొత్తం. ఖాతం వాటర్ కిందకి వెళ్ళిపోయినాయి. రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకొని పోతుంది. ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది నీళ్ళు. అగో మొత్తం నీళ్ళే. మహబూబాద్ జిల్లాలో పరిస్థితి కుటుంబం పైన అది ఇదేమో ఇంద్రకీలాద్రి పైన అంటే అక్కడ బెజవాడ అదే ఉంది కదా, అక్కడ కూలిపోయి ఆడ 6 మంది విరిగిపడి 6 మంది చచ్చిపోయినారు. ఇది ఉమామహేశ్వరం దగ్గర మొత్తం వాటర్ స్పాట్స్ వస్తుంది. మమ్మల్ని కాపాడని చెప్పేసి అక్కడ ఖమ్మం జిల్లాలో పాపం వాళ్ళు కుటుంబం. అన్ని మేము సాయం నిమిత్తం కోరుకుంటున్నాము. అది ఖమ్మం కర్ణగిరి నియర్ వాటర్ ట్యాంక్ పక్కన మా ఇంట్లో కొట్టేరెక్కడ నేను వరదలో ఇరుక్కుపోయి ఉన్నాను. 5 చిన్నపిల్లలు 5 పెద్దలు సేవ్ చేయండి. కర్ణగిరి సాయికృష్ణ నగర్ రోడ్ నియర్ వాటర్ ట్యాంక్ పక్కన హ్యాండిక్యాప్ బాబు కూడా ఉన్నాడండి. 4 చిన్నపిల్లలు 5 పెద్దవాళ్ళు ఉన్నాం. ప్లీజ్ సేవ్ మీ. జాతీయ రహదారి బంద్ అయిపోయింది. ఇప్పుడు విజయవాడకు మనకు రాకపోకలు ఇది ఏడుపాయల దుర్గం. చాలా తీవ్రమైనటువంటి వర్షం వస్తూ ఉంది. ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా తెగిపోయింది. నాగర్ కర్నూలు జిల్లాలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడుతున్న రెస్క్యూ టీం. ఏపీకి రాకపోకలు బంద్. మహారాష్ట్ర కర్ణాటక కూడా. కోదాడ వద్ద జాతీయ రహదారిపైకి పాలేరు బ్యాక్ వాటర్, నార్కట్పల్లి అద్దంకి హైవే పైకి వాహనాలు. ఇక ఖమ్మం సూర్యాపేట మార్గం మూతపడ్డదంట. శ్రీశైలం వద్ద విరిగిన కొండ చర్యలు, ఘాటు రోడ్డుపై నిలిచిన రాకపోకలు. భారీ వర్షాలతో 80 రైళ్లు రద్దయినాయి. వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లేవన్నీ రద్దయిపోయినాయి. పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ట్రాకులు, వివిధ స్టేషన్లో నిలిచిపోయిన రైళ్లు. సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో 2 అరెస్టు. ఆ 2 ఆసుపత్రుల పేరుతో 19 నకిలీ బిల్లులు పెట్టిరట. నల్గొండ ప్రాంతంలో మోసాలు దొరికినాయి అని చెప్పి డీజీపీ చెప్తున్నటువంటి మాట. సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లుల కుంభకోణానికి సంబంధించి నల్గొండ జిల్లాలో గొట్టిగిరి, లేకిరెడ్డి, సైదిరెడ్డి అనే 2 నిందితులను అరెస్ట్ చేసినట్టు డీజీపీ. వీళ్ళిద్దరే కాదు, గోదావరి ఖన్లో ఇంకో ముఠా ఉంది. ఆ ముఠా అప్పుడే చెప్పినాం మేము. పాలిస్తూనే ప్రాణం తీసింది. శిశువును గొంతు నులిమి చంపిన తల్లి. 4వ సంతానం ఆడపిల్ల కావడంతోనే తల్లిపై హత్య కేసు నమోదు. ఢిల్లీలో ఘటనట. ఇటువంటి ఎందుకు చేస్తారమ్మా అసలు? ఆడపిల్లలు లేని కూడా చాలా మంది ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కు కుటుంబం బలి. భార్య 2 పిల్లలను హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర నిర్ణయం. హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగిందట. నేను ఎవడాడమన్నాడు? ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి సర్వనాశనం చేసి జాలి కూడా కలగదు ఇట్లా చేస్తుంటే. ఈ లంగ కథలు పడితే 3 పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి. తాగుడుకు బానిసైన భర్త, కిడ్నీలు విఫలం. కుటుంబ కలహాలతో ఇల్లాలు సతమతం. కష్టాలు తాళలేక పిల్లలతో బలవన్మరణం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దారుణం. ఇంటి పెద్ద తాగుడుకు బానిసయ్యాడు. విపరీతమైన మద్యపానంతో కిడ్నీలు పాడయ్యాయి. ఆ ఇంట్లో ఇల్లాలు సహా 5 ఏళ్లలోపు వయసున్న 3 పిల్లలు ఉన్నారు. అసలే పేద కుటుంబం. భర్త అనారోగ్యం బారిన పడడంతో ఆర్థిక కష్టాలు, కుటుంబం కలహాలు ఎక్కువయ్యాయి. దీంతో ఆ ఇల్లాలు కుంగిపోయింది. బాధలు భరించలేక చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే తాను చనిపోతే పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారని బెంగతో చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందట. ఏం పని చేస్తారేమో.
మీటూపై నివేదికను బయట పెట్టండి, 2019 నాటి కమిటీ రిపోర్టును వెల్లడించండి, తద్వారా టాలీవుడ్లో మహిళలకు మేలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన నటి సమంత, మంచు లక్ష్మి, చిన్మయి సుమ మద్దతు తెలిపిరట. అక్కడ మలయాళం సినిమాలకు సంబంధించి మలయాళంలో టాలీవుడే, టాలీవుడ్ అంటే మనదే కదా, టాలీవుడ్ మనది. ఒకసారి శనార్థి తెలంగాణ పత్రిక చూద్దాం. మోడీకి ఎగ్జిట్ డోర్ తప్పదు, జమ్మూలో పెద్ద పరిశ్రమను నెలకొల్పలేదు, కాశ్మీర్లో నిరుద్యోగ రేటు 28.2%, ఎన్నికల్లో మోడీకి తలుపులు మూసేందుకు యువత సిద్ధం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అంటే ఇది కాకుండా ఇప్పుడు జమ్మూ అది కాశ్మీర్ నుంచి సోనం వాంగ్చుక్ అనేటువంటి సామాజికవేత్త చెలో ఢిల్లీ అని చెప్పి 10 మంది యువకులతోని పాదయాత్ర పెట్టింది ఢిల్లీకి. నా అంచనా ప్రకారం బీజేపీ పని గోవిందాడ ఈసారి జమ్మూ కాశ్మీర్లో. ఎందుకంటే కాశ్మీర్లో వ్యాలీలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికేతరులు వచ్చి ఇక్కడ ప్రకృతిని అంతా దెబ్బతీస్తున్నారు చెప్పి పేద ర్యాలీ తీసారు నరేంద్ర మోడీ వ్యతిరేకంగా. ఇక మోడీ అండ్ కంపెనీకి ఎగ్జిట్ డోర్ తెరుచుకునే సమయం ఆసనమైందని కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ లో కాశ్మీర్ యువతను బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. కాశ్మీర్ లో యువత నిరుద్యోగ రేటు మార్చిలో 28.2% ఉందని, అనేక పరీక్షా పత్రాల లీకులు, విపరీతమైన అవినీతి కారణంగా 4 ఏళ్లుగా పలు విభాగాల్లో నియామకాలు ఆలస్యమయ్యాయన్నారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో 65% పోస్టులు 2019 నుంచి ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదని విమర్శించారు. కాశ్మీర్లో 60,000 మందికి పైగా ప్రభుత్వ దినసరి కూలీలుగా 15 ఏళ్ల నుంచి శ్రమిస్తున్నారని, వారు రోజుకు 300 మాత్రమే సంపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గే. ఇంకా విద్యా సంస్థలకు సెలవు, రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం సూచన. ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక కుండపోత, పలు రైళ్లు రద్దు, మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు, దక్షిణ మధ్య రైల్వే ప్రకటన, భారీ వర్షాలు, ట్రాక్లపై నీళ్లు నిలడమే కారణం. ఇక కుండపోత కురిసినటువంటి వానతోటి ఎడతెరిపి లేకుండా జోరు వానలు పడుతున్నాయి. పొంగి పొరలుతున్న వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. వరదల్లో పలువురు గల్లంతు, నిలిచిపోయిన రాకపోకలు, ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు. ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అన్నట్టు మొన్నటి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురిసింది. అధికారులు సెలవు పెట్టద్దు, సెలవులు పెట్టిన వాళ్ళు కూడా రద్దు చేసుకోవాలి, వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నం కావాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటున్నారు. ఇక రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరదలపై అమిత్ షాకు వివరించాం. ఇప్పటికే రాష్ట్రానికి 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారు. ఖమ్మంలో విపత్కర పరిస్థితులు, అధికారులు మంత్రి పొంగులేటితో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వాగులో కొట్టుకుపోయిన 200 మేకలు, 60 ఆవులంట. ఊర్గంపాడులో 30 పశువులు గల్లంతు, వరదలో కొట్టుకుపోయిన 2 రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వెంకటాపురంలో ఘటన. ఇక ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకోవాలని చెప్పేసి ఒక వార్త రేవంత్ కు మోడీ ఫోన్. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితిపై ఆరా, వరద నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన రేవంత్. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టమని వివరణ, సహాయక చర్యలు అందిస్తామన్న ప్రధాని, హెలికాప్టర్లను పంపిస్తామని హామీ. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులు జరిగిన నష్టాన్ని మోడీ అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి బెస్ట్ ఫెసిలిటీస్ స్కూళ్లకు 5,000 కోట్లు. టీఆర్ఎస్ టైంలో 3 కోట్లే కేటాయించారు. మా ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఇదే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో చదువుతున్న ప్రతి బిడ్డకు బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలనే తమ ప్రభుత్వ లక్ష్యం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. జేడీయూకు షాక్, పార్టీ జాతీయ ప్రతినిధి అధికార ప్రతినిధి పదవికి కేసీ త్యాగి రిజైన్ చేసిండు. వ్యక్తిగత కారణాలతో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి. త్యాగి స్థానంలో రంజన్ ప్రసాద్ కు ఛాన్స్ అవుతుంది. బీహార్లో అధికార జనతాదళ్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి సీనియర్ నాయకుడు కేసీ త్యాగి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు. ఆ లేఖలో వ్యక్తిగత కారణాలతో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. త్యాగి స్థానంలో రాజీవ్ రంజన్ ప్రసాద్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించినట్టు ఆ పార్టీ ప్రకటించారు. జూబ్లీహిల్స్ స్థానిక లిక్కర్ మార్ట్ మూత, దుకాణానికి ఉన్నట్టు ముగిసిన లైసెన్స్ గడువు, లైసెన్స్ పొడిగించాలని యజమానుల దరఖాస్తు, పొడిగించకుండా మార్ట్ను క్లోజ్ చేసిన అధికారులు. ఏది స్థానిక అంటే ఇదే హ్యాపీ రావు. జూబ్లీహిల్స్ లోని లగ్జరీ లిక్కర్ మార్ట్ స్థానిక్ వైన్ షాప్ ని ఆదివారం ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు. ఆ దుకాణాల నుంచి ఉన్న లైసెన్స్ గడువు నిన్నటితో ముగిసిపోయింది. లైసెన్స్ పొడిగించాలని దుకాణం యజమానులు దరఖాస్తు చేస్తున్నారు. కానీ పొడిగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన ఎక్సైజ్ అధికారులు స్థానిక మార్ట్ను వయనాడులో పర్యాటకాన్ని పునరుద్ధరించాలి, వయనాడు అభివృద్ధికి చర్యలు అవసరం, ప్రపంచ టూరిస్టులు వచ్చేలా తీర్చిదిద్దాలి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
రైట్గా వయనాడులో పర్యాటకాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం కేరళ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ వర్చువల్ సమావేశం నిర్వహించిన సందర్భంగా మాట్లాడాడు. ఇక ఇచ్చంతరం చూస్తే ఆస్నా తుఫాన్ కల్లోలం రెడ్ జోన్ లో 9 జిల్లాలు. బాబు పాల ప్యాకెట్ అని ఒగామంటుంది, బాబు కూరగాయలని ఇంకోగామంటుంది. మరి ఏం చేస్తారు? దారుణం. కుండపోత వర్షం రాష్ట్రంలో చాలా దారుణం నిజంగా. అసలు అధికారులు సెలవు పెట్టొద్దు. బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్. ఇక ఇదేంది రైలు రద్దయిన ఏ రైలు రద్దయిన ఏం కథ అనేది లిస్ట్. మోడీకి ఎగ్జిట్ డోర్ తప్పదు. జేడీయూ కార్యకర్తలంతా వరద సహాయంలో పాల్గొనండి. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అన్ని శాఖల అధికారులను సమన్వయంతో పనిచేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. జూబ్లీహిల్స్ స్టానిక్ లిక్కర్ మార్ట్ మూసివేత. ఇక బీసీల కోసం నేనేం చేశాను, పుంజాల శివశంకర్ అనుభవ పాఠాలు. తూర్పు కాపుల్ని కూడా బీసీల జాబితాలో ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి జాబితా సమర్పించారు. నా శ్రమ ఫలించింది. నాకు ఆనందం కలిగించే అంశం తూర్పు కాపులను కూడా సాంఘికంగా విద్యాపరంగా బీసీలో చేర్చగలగడం ఒకటి. ఇవాళ తూర్పు కాపులు బీసీల హోదాలో ఇది ప్రతిరోజు చదవండి బైసాప్, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి పోరాటమైనది ఆయన పుంజాల శివశంకర్ గారు. కచ్చిరికాడ ముచ్చట్లు. ఎందుకత్తా ఈ పాలకులు ఇంత రోకు తప్పి పోతుండ్రు? కోడలి పిల్లానికి తెలిసిన రోకు తప్పిన ముచ్చట్లేందో నాకు సమజయితాడు చెప్పు. పోయిన ద్వారా 10 ఏళ్ల పాలన చక్కగా ఎలుగబెట్టినట్టు ప్రతిపక్షం అయ్యేతాలకి ఏం సుధపూస మాటలు మాట్లాడబట్టి. అవును కోడలా, ఈ ముచ్చట్లు నేను చాలా మాట్లాడినా. కమిషన్లు దొబ్బనికి దేవుళ్ళ గుళ్ళకు సోకులు అంటారు. వ్యవసాయం పెరగాలని ప్రాజెక్టులకు సురువు చేస్తారు. అయినా అవునే పిల్ల కడతనే ఇదే తట్టపని మట్టప్ప పారపని చేసిరంటే గుంజుడే. దంచి కొడుతున్న వర్షాల కనాదాల బతుకులు ఘోరమే అమ్మ. రోజు భిక్షాటన చేసి కడుపులు నింపుకునే అభాగ్యుల కన్నిటి కష్టాలు జలపాతమే. అబ్బా, భిక్షాటన చేసుకుంటే వాళ్ళ మీద నాన్న పెద్దపల్లి రాజన్న ఇవాళ నీటి మాట రాసిండు. భారీ వర్షాల కతలాకుతలమైన గ్రామాలు, ఏజెన్సీలో ఉప్పొంగిన వాగులు, మండలంలో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వరదల గల్లంతైన 2 మృతి. శనార్థి తెలంగాణ అశ్వాపురం నుంచి వార్త. ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బడుగులకు శాపం. నారగోని ప్రవీణ్ కుమార్ సామాజిక కార్యకర్త. ఇవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎంత పెద్ద మోసం ఉందంటే ఈ బీసీలు ముఖ్యంగా బీసీ నిరుద్యోగులారా ఇది అత్యంత ప్రమాదకరంగా అందరికీ నష్టం. ఇక అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ, కోడలు లేని అత్త గుణవంతురాలు. కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు. భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా అతలాకుతలమైపోయింది. ఆదిలాబాద్ జిల్లా తెగిన రోడ్లు, నిండిన కుంటలు, ప్రాజెక్టులు, సహాయక చర్యలో నిమగ్నమైన అధికారులు. కుంటాల జలపాతానికి వరద పోటు, పొంగిన వాగు, నిలిచిన రాకపోకలు. మత్తడి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు 3 గేట్లు ఎత్తిన ప్రాజెక్టు అధికారులు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఇక వాగులో పడిన ఐచర్ వాహనం 5గురిని కాపాడిన యువకులు. ఐచర్ వాహనం వాగులో పడిపోతే 5గురిని కాపాడినట. ఇక ఆన్లైన్ అక్రమ వ్యాపారాలపై కొరడా. నిందితుల్లో ఎక్సైజ్ ఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్, టీచర్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేర్లతో మోసగిస్తున్నట ముఠ. మంచిగా ఉన్నారు నాయన మీరు. నిజామాబాద్ జిల్లాలో కూడా సేమ్ అదే. ఎడతెరిపిలేని వాన, వరద. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం, పొంగుతున్న వాగులు, వంకలు, స్తంభించిన రాకపోకలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినాగో వార్నింగ్, రోడ్ క్లోజ్ అయిపోయిందని చెప్పి వరద ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్. ఇక భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్ అయిపోయినట్ట. ఇక బీసీలు రాజ్యాధికారం సాధించాలి. బీసీలు ఉద్యమంలో ముదిరాజులు ముందుండాలి. స్థానిక ఎన్నికల్లో రాజకీయ పునాదులు వేయాలి. ముదిరాజులను బీసీఏలో చేర్చాలని చెప్పి నిన్న నిజామాబాద్ జిల్లాలో ముదిరాజుల సభ జరిగింది. అక్కడ మన వీరేష్ ముదిరాజు మాట్లాడారు. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లింపు అని చెప్పేసి ఇక్కడ అమావాస్య నిన్న ఏదో స్పెషల్ అమావాస్య అంట. ఇక రైతు బజార్ వృధాగానే మిగిలనుందా? 3 కోట్లతో కూరగాయల మార్కెట్ నిర్మాణం అయినా రోడ్డు మీదనే విక్రయిస్తున్న వ్యాపారులు, 3 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు, పట్టణట్టు వ్యవహరిస్తున్న అధికారులు, నాయకులు. జమ్మికుంటలో ఇక కేటీఆర్ నియోజకవర్గ పరిస్థితి జలమయం. పొంగి పొర్లుతున్న వాగులు, జల దిగ్బంధంలో గ్రామాలట. ఎక్కడ చూసినా ఇదే. రాజకీయ అవగాహన లేని పార్టీ బీఆర్ఎస్. 10 ఏళ్ల పాలనలో మీరు ఒడగబెట్టింది ఏంటి? ఇక జనార్దనే జయంగా కల్వకుంట్ల కుటుంబం. ధనార్జనే జయంగా కల్వకుంట్ల కుటుంబం గడిపింది. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేత పత్తి కృష్ణారెడ్డి ఫైర్ అయ్యిండు. వర్షంతో అతలాకుతలం అవుతున్న జిల్లా. భారీగా సింగిల్ ప్రాజెక్టులకు వరద నీరు. జల దిగ్బంధంలో పాఠశాలలు. ఇక్కడ సంగారెడ్డిలో జల దిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ కూడా.
ఎడతెరపు లేని వర్షాలకు హుస్నాబాద్ ఆగమాగమైంది. చెట్లు ఎరిగి మొత్తం చెట్లు ఎరిగి రోడ్డు మీద పడ్డాయి. పెద్ద చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం, అత్యవసరమైతే బయటికి రండి, లేకపోతే వద్దని చెప్పి ప్రజలకు త్రిషా దామోదర్ సూచన. ఇక గాజుల రామారంలో విషాదం. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య. ముక్కుపచ్చలారని 2 పిల్లలను అనంతలోకాలకు పంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులట. మత్తు కళ్ళుకు బానిసలుగా ప్రజలు అసలైన కళ్ళు విక్రయించకుండా కృత్రిమ కళ్ళు విక్రయం, అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారట. కల్తీ కళ్ళు చాలా జాగ్రత్తగా ముందే హెచ్చరించిన శనార్థి తెలంగాణ న్యూస్. లింగాకుంట చెరువు కింద వెంచర్ నిర్మాణం, చెరువు నిండి నీరు ప్రవహించే మార్గంలో వెంచర్ నిర్మాణం. గతంలో శనార్థి తెలంగాణ దినపత్రికలో కథనాలు వచ్చినాయి, పట్టించుకోవాలి. ఇగో వెంచర్ అంతా ఈత కొడుతుంది. తలకొండపల్లి. ఇక జల దిగ్బంధంలో వికారాబాద్ జిల్లా 32 ప్రాంతాల్లో రోడ్ల మూసివేతనంట. 25 ఇండ్లు పాక్షికంగా కూలినట్టు సమాచారం. ఇక గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తుల అరెస్టు, వివరాలు వెల్లడించిన ఆదిబట్ల పోలీసులు. ఇక ఇటు హైడ్రాను వికారాబాద్ జిల్లాకు విస్తరించాలి. ఎమ్మెల్యేల ఒంటెద్దు పోగళ్లపై పార్టీ ఉనికి కోల్పోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతామని చెప్పి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అంటూ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు పిలుస్తారు హైడ్రాన్ రమ్మని. యువతకు అందుబాటులో వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలు. నార్మో 49వ వ్యవస్థాపక దినోత్సవం అంట. రైట్ గా రోడ్లపై జీహెచ్ఎంసీ అధికారులు సర్కిల్ పరిధిలో శిథిలావస్థలోకి చేరిన ఇండ్లను తక్షణమే కూల్చేస్తారు. దివ్యాంగులు ఎవరికీ తీసిపోరు. జాతీయ బదిరుల ఫ్యాషన్ షో బహుమతులు అందజేసిన వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య. రైట్ గా అమీర్పేటలో వర్షాల ప్రభావం చెట్టు కూలిపోయింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ కూటమి గెలిచిందట బాలనగర్ పరిశ్రమ హెచ్ఏఎల్లో. ఇక ముంపు ప్రాంతాల పరిశీలన చేసిరు అందరు కలిసి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేటి పాఠశాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిస్థితిని సమీక్షించాడు. ఇక సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు. కృష్ణా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నదీ పంట. కాంగ్రెస్ ప్రజాపాలనపై భగవంతుడి ఆశీర్వాదాలు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. దేవాలయంలో దళితుల పెళ్లిని అడ్డుకున్న చక్రపానట. నారాయణపేట జిల్లా కృష్ణమండలం మాణం గ్రామంలో యాదవేంద్ర స్వామి ఆలయంలో దళితుల పెళ్లి అడ్డుకొని పెళ్లి చేయడానికి నిరాకరించిన పూజారి, ప్రభుత్వ ఉద్యోగి చక్రపాణిని తక్షణమే అరెస్ట్ చేయాలని నారాయణపేట పోలీసు అధికారులను తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య ఆదేశించారని దళిత భోజన పెళ్లి చేసుకుంటే పెళ్లి చేయనట ఆయన. ఏం కథ? ఉద్యోగులకు ప్రభుత్వం పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని చెప్పి ఉద్యోగస్తులు కోరుతా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లాను కుదిపేసిన కుంభవృష్టి, పొంగి పొరులుతున్న వాగులు వంకలు, తెగిన రోడ్లు, చెరువులు, కట్టలు, కాలువలు, జల దిగ్బంధంలో గ్రామాలు, పట్టణాలు, కొట్టుకుపోయిన వాహనాలు, ఒకరు మృతి. సాగర్ ఎడమ కాలువ గండి 100 ఎకరాలు పంట నష్టం, జనజీవనం అస్తవ్యస్తం. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం. గండి పడ్డది. మా ఊరి చెరువులు నిండకపాయే. ఉమ్మడి జిల్లా అంతా చెరువులు అలుగుపోస్తుంటే సంస్థాన నారాయణపురం చెరువులు సుక్కనీరు రాగపాయే. 2 రోజులు కురిసిన వర్షమే కనిపించని వరదలు. మానవ తప్పిదమా, ప్రకృతి పొరపాట? సంస్థాన నారాయణపురం అంటాడు వాన. ఇది ఎక్కడదు? విచిత్రం ఉంది. పరిశానే ఉంది లెక్క. సేఫ్టీ ఫెన్సింగ్ లేకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్. గాంధీనగర్లో రోడ్డు పక్కనే ఉన్న కనిపించని వైనం. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? మిర్యాలగూడ కాడ, నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం పరిధి. ఈ వరదలో చిక్కుకున్న యువకుడిని రక్షించిన జాలాలట. రక్షించారు సూర్యాపేటలో. అంతటా విషాదం, ఆత్మకూర్యంలో ఆనందం. ఏకధార వర్షం, పల్ల ప్రాంతాలు జలమయం, ఎండుతున్న పంటలకు జీవం, రైతన్నల కూరట, చెరువులకు జర ఎత్తు ఉన్న వాటికి జర మంచినే. మరి బీసీ డిక్లరేషన్ ప్రభుత్వం అమలు చేయాలి. బీసీల కోసం ఆమరణ దీక్ష చేపట్టిన కుమార్ గాడ్గే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. ఎంజీఎంలో కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్ష. కుమార్ గాడ్గేకి మద్దతుగా ప్రజా సంఘాలు, బీసీ కుల సంఘాలు మద్దతు ప్రకటించినాయి. అక్కడ దీక్ష కొనసాగుతా ఉంది. బీసీలకు సంబంధించి చాలా చోట్ల దీక్షలు చేస్తా ఉన్నారు. ఇక వర్ణుడి ఒడిలో ఉమ్మడి వరంగల్ జిల్లా. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆగమాగం. ఉమ్మడి జిల్లాలో జలమయమైన నగరాలు, గ్రామాలు, నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన వాగులు వంకలు, ఎక్కడికి అక్కడే నిలిచిపోయిన జనజీవనం. అపన్న హస్తం కోసం జల దిగ్బంధంలోనే ప్రజలు సహాయక చర్యలు అందిస్తున్న అధికారుల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి ఇదో తెగిపోయినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా చాలా అతలకుతలమైపోయింది. ఇక పోలీస్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. భారీ వర్షంలో తిరుగుతూ అధికారులు అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్. రెడ్డిగా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి. కొండపాక వర్షంలో నిర్వహించిన టీఎన్జీఓ ఉద్యోగస్తులు. ఇక పెదవాగు ప్రాజెక్టు కట్టకు గండిపడ్డదంట. మీడియా కథనాలు తోసిపుచ్చిన ఉద్యోగులు. భారీ నీటి ప్రవాహానికి రింగుబండ మట్టి కొట్టుకుపోయిన వైనం. గత అధికారులు చేస్తున్న తప్పులే కొత్త అధికారులు చేస్తున్నారు. అశ్వరావుపేట దగ్గర ఇక స్తంభించిన జనజీవనం. జిల్లా వ్యాప్తంగా రాకపోకలు బంద్. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలు. పరిశీలించిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు చాలా మంది నాయకులు వెళ్ళిపోయినారు, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయారు.
ఏజెన్సీ వ్యాప్తంగా భారీ వర్షం, క్రమంగా పెరుగుతున్న గోదావరి. రెవెన్యూ పోలీసు సేవలు బేష్. ఇక వరద నీటిలో సాహసాలొద్దు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. ఏజెన్సీలో ఉప్పొంగిన వాగులు, వరదలో గల్లంతైన 2 మృతి. వరదలో ఒకే కుటుంబానికి చెందిన 3 గల్లంతు. స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ద్రావిడ్ వారసు వస్తున్నట. ద్రావిడ్ కొడుకు వస్తున్నట జట్టులోకి. ధోనిని ఎప్పటికీ క్షమించరు, నా కొడుకు లైఫ్ ను కొలాప్స్ చేసిండు. యువరాజ్ సింగ్ తండ్రి సంచలన ఆరోపణలు చేసిండట. గొడవ పడిన సందర్భం లేదని చెప్పి యువరాజ్ సింగ్ తండ్రి ఆరోపణలు చేసిండు. అండర్-19 భారత్ జట్టు ప్రకటించిన BCCI. ఇక చేంజ్ నీడ్, రీథింక్, రీషేప్, రీబిల్డ్. సమంత ఆసక్తికర పోస్ట్ పెట్టిందట. 50 వసంతాల వైభవం బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం నిన్న జరిగింది. అక్కడ చిరంజీవి తర్వాత అందరు వచ్చిండ్రు. ఇది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఒకసారి ఇక దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. దిశలో జడివాన, రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం, నీట మునిగిన పలు జిల్లాలు. ఖమ్మం, వరంగల్ జిల్లాలో బీభత్సం. ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద, వాగులు వంకలు పొంగిపొర్లడంతో తెగిన రోడ్లు. 17 గ్రామాలకు రాకపోకలు బంద్. ప్రాణాలు కోల్పోయిన 9 మంది వారిలో మహిళా శాస్త్రవేత్త సైతం. 04023454088 సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఇది. వరదలు వర్షాల పరిస్థితిపై మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఈ నెంబర్ కాల్ చేయండి. పరిస్థితిని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్, అవసరమైన సహాయాన్ని అందిస్తాం ముఖ్యమంత్రి మోడీ. షా హామీ. నేడు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 15 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ జారీ. మరో 2 రోజులు వర్షాలు కంటిన్యూ. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు. కరెంటు లైన్ కింద ఫోన్ మాట్లాడొద్దు. కరెంట్ లైన్ కింద ఫోన్ ఎట్టి పరిస్థితి. ఇక సాగర్ ఎడమ కాలువ గండి, రాష్ట్రానికి అదనంగా 9 NDRF బృందాలు రాబోతా ఉన్నాయట. ఇది ఇక చూడు ఖమ్మం పరిస్థితి చూడు ఎట్లా ఉందో. లీలలోనే ఉన్నది ఖమ్మం. ఇగో స్లాబ్లే ఏమో ఈ మీద రేలింగ్స్ కనిపిస్తున్నాయి. జస్ట్ అవును ఇందాక వాళ్ళు కాలనీలా అంటే 10 ఫీట్ ఉన్నట్టేనా ఇప్పుడు భూమి నుంచి 10 ఫీట్ అయితే ఉన్నట్టే 10 ఫీట్. అవును, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతుంది అంటే సెకండ్ ఫ్లోర్ ఉంటారు ఎక్కువ. ఇక ఇవి కూడా పోయినాయి. ఘోరాతి ఘోరమైందిగా. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో రోగితో వాగుదాడుతున్న స్థానికులు. వైద్య సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేయాలి. అత్యవసర సేవలకు అంతరాయం కలగొద్దు. ఆఫీసర్లతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలి. ఉద్యోగులు సెలవులు రద్దు, వెంటనే విధుల్లో చేరాలని చెప్పి సీఎం రేవంత్. వరద నీరు వృధా కావద్దు, లిఫ్ట్ చేసి రిజర్వాయర్లకు తరలించండి. లోయర్ మిడ్ మానేర్లకు పంపింగ్. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ కు సైతం, సింగూరు, నిజాం సాగర్ వరకు పంపించాలి. నంది, గాయత్రి పంప్ హౌజుల ఫంక్షనింగ్ చెరువులు, కుంటల్లోనూ నిల్వ చేయాలి. ఎల్లంపల్లి నుంచి రోజు టీఎంసీ చొప్పున ఇరిగేషన్ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. వరద నష్టం 852 కోట్ల రూపాయలంట. చెరువులు, కాల్వల డ్యామేజీ అంచనా. ఇక 130 చోట్ల గండ్లు పడ్డాయి, 90 చోట్ల డ్యామేజ్ అయింది. ఇప్పటి వరకు 52 గుర్తింపు, ప్రోగ్రెస్ లో 22 ఉన్నాయంట. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖ వివరాలు వెల్లడించింది. రైట్గా తీరిన కరువు, నిండిన ప్రాజెక్టులు, సాగు కష్టాలకు సాయం చేస్తున్న ప్రకృతి. గతేడాది అనావృష్టితో రైతులకు ఇబ్బంది. ఈసారి వ్యవసాయం దెబ్బతినకుండా రిలీఫ్. ప్రభుత్వానికి ఉపశమనంగా తుఫాను. గ్రౌండ్ వాటర్ రీఛార్జితో పెరిగిన జలమట్టం. వ్యవసాయ బోరుబావులకు తొలగిన కష్టం. కాంగ్రెస్ అంటేనే కరువు అనే విమర్శలకు సమాధానంగా తుఫాన్ వచ్చిందట. కానీ ఘోరమైపోయింది అది, చాలా దారుణం. ఇక ఇది ఫస్ట్ ఓకే. ఇక పెట్స్ రూల్ అంట. ఆన్లైన్లో పెంపుడు జంతువులు కొంటున్నారా? కుక్కలకు రిజిస్ట్రేషన్ చేయించడం లేదా? దానివల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి? చట్టాలు ఏంటి చెప్తున్నాయి? రూల్స్ పాటించకుంటే శిక్షలేంటి అని స్పెషల్ ఎడిషన్ అంట దానికి. ఇక హై జంప్ లో నిషాద్కు రజతం. పారా ఒలింపిక్స్ లో భారత్ కు మరో 2 పథకాలు. ప్రీతి డబుల్ ధమాకా 200 మీటర్ రేస్ లోను కాంస్యం సాధించిందట. బ్యాడ్మింటన్ లో 3 మెడల్స్ ఖాయమంట. ఫైనల్స్ కు చేరుకుని స్వర్ణం నితీష్ మీకు మొక్కాలే. అద్భుతంగా చాలా వేసుకొస్తారు, మస్తు తీసుకొస్తారు. ఆర్థిక ఇబ్బందులకు 2 కుటుంబాలు బలి. 2 పిల్లలు, భార్యలను చంపిన సాఫ్ట్వేర్ ఉద్యోగి. అనంతరం సూసైడ్ చేసుకున్న వెంకటేష్. ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టాలే కారణం. ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా సంపాదించిన ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా దొరికినా? షామ్నికి ఎవడన్నా? మొత్తం బెట్టింగ్ అంటేనే పోతారా ఆయన. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. రుద్రారంలో దారుణం. 3 పిల్లలకు విషమిచ్చి తల్లి సూసైడ్. ఆర్థిక ఇబ్బందులు, భర్త వేధింపులతో ఘాతుకం జరిగిందట. జూబ్లీ హిల్స్ లోని టానిక్ లిక్కర్ మార్ట్ సీజ్. లైసెన్స్ రెన్యువల్ చేయకుండా లావాదేవీలు, చర్యలు తీసుకున్న ఎక్సైజ్ అధికారులు. లండన్ లో వరంగల్ విద్యార్థి మృతి చెందిందంట. ఉన్నత చదువుల కోసం ఏడాదిన్నర క్రితం విదేశాలకు వెళ్ళిండు. 20 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రి పాలు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచిన ప్రణయ్. కొండ ప్రాంతంలో కూలిన రష్యా మిస్సింగ్ హెలికాప్టర్ అట. 22 మందిలో 17 మృతదేహాలు గుర్తింపు. వాతావరణ పరిస్థితుల్లో
తో ప్రమాదం కొనసాగుతున్న రెస్క్యూ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు. ఈ మబ్బు ఉన్నప్పుడు హెలికాప్టర్ల దీంట్లో పోవద్దు అసలు. సాగర్కు పోటెత్తిన వరద ఇక చూడరుగా ఎట్లా ఉందో కుండ పోత, వరద తాకిడి కొట్టుకుపోయిన ట్రాకు, నిలిచిపోయిన రైళ్లు మొత్తం ఆగమాగం ఉన్నది లెక్క. 10 గేట్లు శ్రీశైలం ఈ ఓపెన్, 10 గేట్లు ఈడ, 26 గేట్లు ఆడ నాగార్జున సాగర్ ఓపెన్ చేసిండ్రు. బాబా జల దిగ్బంధం, కాలువల గండి 50 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం ఉగ్ర రూపం దాల్చిన మున్నేరు, మనుగూరులో జల ప్రళయం. రైట్, ఇది వెలుగు ఏది మన దిశ చూస్తా ఉన్నాం. ఒకసారి పల్లవిలో ఏముందో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై అమిత్ షా ఆరా, చంద్రబాబు రేవంత్ తో ఫోన్ లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రం నుంచి అన్ని విధాల సాయం ఉంటుందని హామీ. ఇక జడివాన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది మృతి, పొంగిన వాగులు వంకలు, జల దిగ్బంధంలో 117 గ్రామాలు, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలను వణికించిన వరదలు, మున్నేరు ఉగ్రరూపం, ముంపులో పలు కాలనీలు, ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు బంద్, నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, భారీ వర్షాలు, పలు రైళ్ల రద్దు, సోమవారం సైతం అతి భారీ వర్షాలకు కురిసే ఛాన్సు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, వానలు వరదలపై మానిటరింగ్ కు కంట్రోల్ రూమ్ ఏర్పాటు. నారాయణపేట జిల్లా ఎక్కమేడు గ్రామంలో ఇల్లు కూలి చనిపోయిన తల్లి బిడ్డల లోపట్నే ఉండదు చూడు. కలెక్టర్లు 24 గంటలు అలర్ట్గా ఉండాలి, అధికారులు సిబ్బంది సెలవులు పెట్టొద్దు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇండిగో ఫ్లైట్కు బాంబు బెదిరింపు వచ్చిందట, 7వ పేజీలో ఉంటే 12 కోట్ల విలువైన ఐఫోన్లు చోరీ అయినాయట, 7వ పేజీలోనే. 3 పిల్లలకు విషమిచ్చి తల్లి సూసైడ్, పటాన్చెరులో దారుణం, భార్య పిల్లల్ని చంపి భర్త ఆత్మహత్య, 5వ పేజీలో ఉంది. జిడిమెట్లలో ఇక హైడ్రాకు 3 రోజులు బ్రేక్ అంట. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కు టీం రెడీగా ఉండాలి, కావాల్సిన నిధులు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉందండి. బట్టి విక్రమార్క. ముగ్గురులో ఒకరినే కాపాడగలిగాం మంత్రి పొంగులేటి కన్నీళ్లు, ఖమ్మం జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన కుటుంబం, తల్లిదండ్రులు గల్లంతు, కొడుకు సేఫ్ రక్షించలేకపోయామని మంత్రి ఆవేదన. ఇక ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ ఎక్కడున్నాయి, హైడ్రా సమాజహితం కోసం కాదు, పేద ఈ ఈటల రాజేందర్ గారికి, తర్వాత ఆయన పేరేంది ఆయన ఉండుగా నాగేశ్వరరావుకి ఏం పంచేది ఏం మరి పొట్టు తిడుతురుగా నాగేశ్వరరావుని ముదిరాజులు అంత ఎందుకు మరి ఎందుకో మరి నాగేశ్వరరావు పొట్టు ఏదో నేను నిన్న చూస్తా ఉంటే ఒక ఆడియో కనిపించింది. ఏ నాగేశ్వర ప్రొఫెసర్ నాగేశ్వరరావు ముదిరాజులంతా పొట్టు తిడుతురు. ఆయన కోమట ఆయన మరి నేను మళ్ళీ పైత్యం చేసినట్టుండు నాగేశ్వరరావు. ఈనాడు ఒకటి పైన ఈనాడులో